ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాషిని స్పెషాలిటీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి రెగ్యులర్ గా చేసుకుంటే ఇడ్లీలు చూపిస్తుంది సుభాషిని అనుకుంటున్నారా? కాదండి, ఇందులో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. మనం బయట ఇడ్లీ చేసుకోవాలంటే ఇడ్లీ రవ్వ కేజీ 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము. అలా కాకుండా మనకు దొరికేటువంటి రేషన్ బియ్యం, కేవలం రూపాయితో దొరికేటువంటి రేషన్ బియ్యంతో కూడా మనం ఇడ్లీ రవ్వని రెడీ చేసుకోవచ్చు. బయట మామూలుగా రవ్వతో ఎంత సాఫ్ట్ గా వస్తాయో, ఎంత స్మూత్ గా ఉంటాయో అదే టెక్స్చర్ కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీని కారపొడిలో నెయ్యి వేసుకొని చక్కగా చట్నీతో తింటే మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ రేషన్ బియ్యం అయితే మనం ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నానండి, అంటే 1/2 కేజీ వరకు ఉంటుంది. మన రేషన్ బియ్యం తెచ్చుకొని ఎప్పుడన్నా దోశలకు వేసుకుంటాం, లేకపోతే ఎక్కువ ఉంటే అమ్మేసుకుంటూ ఉంటాము. అలా అమ్మేసుకోవటం వల్ల మనకి 5 రూపాయలు 6 రూపాయలు వస్తాయి తప్ప ఏమి ఉండదు. ఇలా రేషన్ బియ్యం తీసుకున్నారు కదండి, ఇలా దీన్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ రేషన్ బియ్యం వల్ల మనం చాలా యూజెస్ ఉన్నాయి. దోశలకు కూడా వేసుకుంటూ ఉంటాము. ఈ రేషన్ బియ్యం అయితే మనకు చక్కగా సాఫ్ట్ గా ఉంటాయి. తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటాము. అలా అమ్మకుండా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే రేషన్ బియ్యం స్మెల్ వస్తాయి కాబట్టి. ఇలా చక్కగా 4-5 సార్లు కడుక్కుంటే అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా, ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే చక్కగా క్లీన్ గా పోతాయి. మనకి స్మెల్ అనేది, ముక్కుడు వాసన అలాంటివి రాకుండా నీట్ గా ఉంటాయి. ఇవి మనం నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. శుభ్రంగా కడిగి 4-5 సార్లు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ చొప్పున తీసుకోవాలి. అలా మొత్తం నేను 8 గ్లాసులు తీసుకున్నాను. మొత్తం తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మనం ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలండి. మనం బయట దొరికే ఇడ్లీ రవ్వ అనేది ఉప్పుడు బియ్యం అంటారు. అలా మనం రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ బియ్యాన్ని. ఈ చక్కగా ఈ బియ్యం అనేవి ఇది ఇప్పుడు చూసారా, వాటర్ మనకు తెరులుతూ ఉండాలి. చూపిస్తాను. ఇట్లా తెరులుతూ ఉన్నప్పుడు మనం పక్కన పెట్టుకునేటువంటి రేషన్ బియ్యం ఉంటాయి కదా, నానబెట్టుకునేటువంటి బియ్యం, వాటిని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా కేవలం 2 నిమిషాలు మాత్రమే వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఎక్కువసేపు ఉన్నాయంటే మనకి రైస్ తయారైపోతుంది, అప్పుడు మనకి రాదు, రవ్వ అనేది రాదు. కేవలం 2 మినిట్సే దగ్గరే ఉండి ఉడకబెట్టుకోవాలి. మనం కొంచెం ఇందులో ఉప్పు వేసుకునే వాళ్ళు వేసుకోండి. ఇలా మొత్తం ఒకేసారి వేసుకొని చక్కగా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే సాల్ట్ వేసి ఉంటారు కాబట్టి కొంతమంది. చూసారా, ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతుందండి. హాఫ్ బాయిల్ లా కాకుండా కొంచెం బాయిల్ అవుతుంది. ఇలా 2 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత వెంటనే తీసేసి పక్కన జల్లెడలో వేసేసుకోవాలి, లేకపోతే ఆ వేడికి అనేది రైస్ లాగా ఉడికిపోతుంది. చూసారా, మనకి హాఫ్ బాయిల్ లాగా ఉడికిన బియ్యానికి ఉడకని బియ్యానికి మీడియంగా ఉంటుంది. ఇలా వెంటనే వేడి మీదే వేసేసుకోవాలి, లేకపోతే మనకి రైస్ లా అయిపోతుంది కదా. ఇలా వేసుకున్న తర్వాత కూలింగ్ వాటర్, మామూలుగా నార్మల్ వాటర్ ఉంటాయి కదా, వాటిని వీటి మీద పోసేసుకుంటే ఆ వేడి అనేది పూర్తిగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయిన వాటిని వెంటనే బాగా ఎండ ఉన్న ప్లేస్ లో ఉంటుంది కదా, ఆ ప్లేస్ డాబా పైకి తీసుకెళ్లి చక్కగా చున్ని, పల్చటి చున్ని ఉంటుంది కదా, దాన్ని ఇలా కప్పేసుకొని మొత్తం ఇలా ఆరబెట్టుకోవాలి. ఎక్కువ బాగా ఎండ ఉంటే 1 రోజు సరిపోతుంది, లేకపోతే 2 రోజులైనా ఆరబెట్టుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో చేసుకునే వాళ్ళు మాత్రం 2 రోజులు ఆరబెట్టుకోవాలి, స్మెల్ రాకుండా నీట్ గా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఆరబేసుకునే వాళ్ళు బయట మిల్లుకైనా ఇచ్చుకోవచ్చండి. అక్కడికి వెళ్ళి రవ్వలా పట్టివ్వండి అంటే చక్కగా రవ్వలా పట్టిస్తారు మనకి. ఇలా చక్కగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఇలా డ్రైగా ఉంటాయి. వీటిని మనం చక్కగా మిక్సీలో వేసుకుంటే మనకి రవ్వలాగా వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు ఒకేసారి బ్లెండ్ చేయకూడదండి. స్పీడ్గా బ్లెండ్ చేసామంటే మనకి పిండిలాగా అయిపోతుంది. అలా పిండిలా కాకుండా స్లోగా వేస్తూ ఆపుతూ ఉన్నామంటే మనకు రవ్వలాగా ఫామ్ అవుతుంది. స్పీడ్గా వేసామంటే రవ్వ మనకి పిండి అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. చూసారా, నేను వేసిన తర్వాత రవ్వ ఇలా వచ్చింది. ఈ రవ్వని మనం ఎక్కడైనా కొంచెం లైట్గా పిండి ఉంటే జల్లెడ పట్టేసుకున్నామంటే ఆ పిండి చక్కగా బయటకు వచ్చేస్తుంది. లేకపోతే మనం కడుక్కుండేటప్పుడు పైకి తేలుతూ వస్తుంది, నీళ్ళతో పాటు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను జల్లించుకుంటున్నాను. ఎవరికి ఎంత మెత్తగా కావాలంటే అంతవరకు చక్కగా జల్లించేసుకున్నాం అనుకోండి, పిండి అంతా కింద దిగిపోతుంది, రవ్వ మిగిలిపోతుంది.
ఈ విధంగా చక్కగా జల్లించుకున్నామంటే మనకి ఏమన్నా ఆ పిండి పకోడీలలో లేకపోతే చికెన్ పకోడీలని ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, వాటిలో మనకు ఆ పిండి అనేది యూజ్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో వచ్చిందంటే మనం దోశల్లో వేసుకోవచ్చు. రవ్వ అనేది మనకు రెడీ అయిపోయింది. చక్కగా బయట కొన్నటువంటి లాగే ఆ రవ్వ చక్కగా ఉంది. ఇదిగో ఈ పిండి అనేది మనం దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. నాకైతే ఇంతే వచ్చింది పిండి, 2 గ్లాసులకు కూడా ఇంతే వచ్చింది. ఎక్కువ మొత్తంలో చేసుకుంటే బయట మిల్లులో ఇచ్చేసి అక్కడ మిల్లు ఆడించుకోవచ్చు. ఇప్పుడు నేను 2 గ్లాసులు పోసాను కదా బియ్యం, వాటికి నాకు రవ్వ గ్లాసున్నర వరకు వచ్చింది. ఈ గ్లాసున్నర రవ్వకి నేను మినపప్పు నానబెట్టుకుంటున్నాను. 3/4 గ్లాసు వరకు నేను మినపప్పు నానబెట్టుకున్నానండి. ఇవి చక్కగా కడిగి నానబెట్టేసుకోవచ్చు. మామూలుగా మన బయట కొన్న రవ్వలాగా కాకుండా ఇది 2-3 సార్లు కడుక్కుంటే బాగుంటుంది. దానిలాగా ఎక్కువ సార్లు కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ నేను మినపప్పు 3/4 గ్లాసు వరకు నానబెట్టుకుంటున్నాను. 7-8 గంటలు నార్మల్గా మనం ఎలా నానబెట్టుకుంటాం అలాగే 7-8 గంటల వరకు శుభ్రంగా నానబెట్టుకోవాలి. ఇక్కడ రవ్వ నానబెట్టుకున్నాను, 2-3 సార్లు కడిగాను. ఎక్కువ అవసరం లేదండి, 3-4 టైమ్స్ కడిగేసి ఆ పక్కన పెట్టేసుకోవటమే. ఇప్పుడు చక్కగా మినపప్పు నానిపోయిన తర్వాత దాన్ని చక్కగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకొని పప్పుని ఇందులో వేసుకుంటాము. నార్మల్గా మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటే చాలా మంచి టెక్స్చర్ వచ్చిందండి. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ రవ్వను చక్కగా పిండేసుకొని ఆ రవ్వను అందులో వేసేసుకోవటమే. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రవ్వను వేసేసుకోవటమే. బయట అయితే మనం 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటూ ఉంటామండి రవ్వని. చక్కగా ఇంట్లో చాలా తక్కువ బడ్జెట్లో ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. తెలియక మనం తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటాము. ఇదిగోండి చక్కగా కలిపేసుకుని మరుసటి రోజుకి మామూలుగా నార్మల్గా మన పిండి ఎలా పొంగుతుందో అలాగే పొంగింది. చక్కగా ఇడ్లీ వేసి చూపిస్తాను మీకు. చక్కగా ఇడ్లీలు అనేది బాగా మంచి ఫామ్లో వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కింద నాకు కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు. కుదిరిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లా ఇడ్లీలు పెట్టేసుకున్న తర్వాత చక్కగా ఉడికిపోయినాయండి. చూపిస్తున్నాను కదా, చక్కగా ఇలాగా పల్లి చట్నీలో అలాగే కారపొడిలో తింటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.